చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ తో ఊపు మీదున్న నటసింహ నందమూరి బాలకృష్ణ మరో ఘన విజయంతో కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టబోతున్నాడు. డాక్ మగరాజ్ ఓపెనింగ్స్ తో అర్థమైపోయింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ వసూలైనట్లు సీతారా సంస్థ అధికారికంగా పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. నిన్న తెల్లవారుజామున ఏపీలో బెనిఫిట్స్లతో మొదలైన పాజిటివ్ టాక్ క్రమంగా పెరగడంతో దాని ప్రభావం సానుకూలంగా ఇతర షోల మీద పడి అక్యుపెన్సీ భారీగా పెంచింది. ముఖ్యంగా నైజాం, సిడెడ్ లాంటి ప్రాంతాలలో డాక్ మహారాజ్కు ముద్ర బలంగా ఉంది. పలు కేంద్రాలలో రికార్డు నెంబర్లు నమోదు కావడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లు టాక్ చెబుతున్నారు. ఇది బాలయ్య కెరీర్లోనే అత్యధికంగా ఫస్ట్ రోజు సాధించిన కలెక్షన్లుగా నిలిచింది. గతంలో వీరసింహారెడ్డి చిత్రము 54 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాగా ఆ మార్కుని ఇప్పుడు డాక్ మహారాజ్ చిత్రము అవలీలంగా దాటేసింది. బాలయ్య చెప్పే డైలాగులు లేకుండా ఇంత మాసు హీరోయిజం పండించడం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హెచ్చు తగ్గుల మీద కొన్ని కామెంట్లు ఉన్నప్పటికీ పండుగ సీజన్లో మాస్కి కాలక్షేపం చేయించడంలో డాక్ మహారాజ్ విజయవంతం కావడంతో కలెక్షన్లు భారీగా ఉన్నాయి. రెండవ రోజు కూడా ఇదే హావా కొనసాగితే మటుకు డెఫినెట్లీగా రెండవ రోజు డాక్ మహారాజ్ చిత్రము 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది మనకు సినీ నిపుణులు చెబుతున్నారు.